ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. సమ్మర్ వచ్చేసింది కదండి. మనం ఎక్కువగా మజ్జిగను తీసుకుంటూ ఉంటాము సమ్మర్లో మన బాడీ చలవ చేయడానికి అనేసి. సో ఎప్పుడు ఒకేలాగా తీసుకుంటే, ఒకే స్టైల్లో తీసుకుంటే బోర్ కొడుతుంది కదా. సో ఇక్కడ నేను 2 రకాల లస్సీలను చాలా సింపుల్గా త్వరగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్వీట్ లస్సీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను గట్టిగా ఉండే పెరుగు తీసుకుంటున్నాను. అండ్ ఫ్రెష్ పెరుగు అయితే లస్సీ చాలా బాగుంటుంది. సో ఇలా మజ్జిగ కావంతో చిలుకుతున్నా. మీరు కావాలంటే మిక్సీ జార్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా స్మూత్గా టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్సీ జార్లు మిక్సీ పడితే సరిపోతుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే పౌడర్ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షుగర్ మెల్ట్ అయ్యే విధంగా ఇలా మజ్జిగ కావంతో అంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం తక్కువ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. నేను పలుచగా ఉండాలనేసి కొద్దిగా ఎక్కువ వాటర్ని యాడ్ చేసి ఒకసారి బాగా చిలుకుతున్నాను. అంటే బాగా పైన నురగలాగా వస్తుంది కదా, ఆ విధంగా అంతవరకు చిలికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి ఒకసారి బాగా అంతా కలుపుతున్నా. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా, చూడండి చాలా త్వరగా కూడా తయారైపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ని, పిస్తా పప్పుల్ని, బాదం పప్పుల్ని తీసుకొని సర్వ్ చేస్తున్నాను. అలాగే చల్లగా ఉండాలనేసి కొద్దిగా ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా మనము దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మసాలా లస్సీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలాంటి రోల్ ఉంటుంది కదా చిన్నది, అదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక చిన్న పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా చిన్న అల్లం ముక్కను తీసుకొని ఇలా కోర్సుగా దంచుకుంటున్నాను. మీరు కావాలంటే మిక్సీ జార్లో అయినా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్కి సరిపోయే విధంగా కూడా పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పుదీనాని, కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇందాక మనం కోర్సుగా గ్రైండ్ చేసుకున్న మసాలాని, అలాగే కొద్దిగా ఐస్ క్యూబ్స్ని, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. మనం జీలకర్ర ఇవన్నీ ముందే మజ్జిగతో పాటు వేసుకున్నాం అనుకోండి, అవి గ్రైండ్ అవ్వవు అనమాట. అందుకనేసి నేను ముందుగా కోర్సుగా గ్రైండ్ చేసేసి తర్వాత మజ్జిగతో కలిపి గ్రైండ్ చేసుకున్నాను. ఇలాంటి టీ స్ట్రైనర్ ఉండదు కదా, దాంతో వడపోసుకొని కొద్దిగా సాల్ట్ని, అలాగే 1 స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పైన కొద్దిగా పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా సింపుల్గా మనము మసాలా మజ్జిగని తయారు చేసుకోవచ్చు. చూడండి చాలా సింపుల్గా స్వీట్ అండ్ స్పైసీ లస్సీలను మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా త్వరగా కూడా చేసి ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ రెసిపీస్ని డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.